అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ అనగనగా ఓ కథ. మంచి కథలు వినడానికి మా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇప్పుడు మనం వినబోయే కథ శ్రీ సోమరాజు సుశీల గారు రాసిన దీపశిఖ నుంచి జవహరి అనే కథ. వేసవికాలం వస్తోందంటే చాలు రిజర్వేషన్ కౌంటర్లన్నీ కిటకిటలాడిపోతాయి. ఎండలో పక్క మార్చేస్తుంటే ఈ జనాలు ఎవరి కొంపల్లో వాళ్ళు పడుండక ఊళ్ళట్టుకు తిరగడం ఎందుకో, ఇంటి పట్టున హాయిగా ఎలా ఉండొచ్చో ఒక్కళ్ళకి తెలిసి చావదు. దానికి తోడు ఈ గవర్నమెంట్ వాళ్ళు అందరికీ ఎల్టీసీలు ఇచ్చేసి ఊళ్ళమ్మట తిరగండో అని తోలుతున్నారు. పాపం ఎండవేడికి ఉక్కపోతకి తాళలేక క్యూలో నిలబడ్డ ముసలాయన దేశంలో అందరినీ తిట్టిపోస్తున్నాడు. కానీ మరి ఆయన ఏ అవసరం పడి ప్రయాణం పెట్టుకున్నాడో. అసలే అది ఢిల్లీ రూటు రిజర్వేషన్ కౌంటరు, అందులో వేసవికాలం, పైపెచ్చు ఏసీ క్లాసులకి. ఇంకా చెప్పేదేముంది. కానీ విచిత్రం, సరిగ్గా నెల తర్వాత ఇదే రోజుకి అంటే మే 12కి ఏపీలోనూ దక్షిణలోనూ కూడా బెర్తులున్నాయని పచ్చలైట్లు వెలుగుతున్నాయి. ఇంతలో ముసలాయనికి ముందున్న ఒక సగటు ప్రాణి చేతులు లోపలికి పెట్టి 3 ఫారాలు ఇచ్చాడు. 3 ఫారాలేమిటయ్యా? ఒక్కో దానిలో 6 కన్నా నింపరాదు కదా సార్, ఖాందాన్ మొత్తం పోవాలి కదా, ఇంట్లో లగ్గమాయే. ఇలాంటి వాటికి గ్రూప్ రిజర్వేషన్ అడగొచ్చయ్యా, 3 సంతకాలు తెచ్చావు, గట్టివాడివే. పెద్ద సేటు, డాలీ బేబీ, మున్షీ సాబు చేసిండ్రండి. మే 12 నాగపూరు, ఏపీలో 2 ఉన్నాయ్యా. ఏపీ లేకుంటే దక్షిణ్ తెమ్మన్నాడు సేటు. దక్షిణ్లో 13 ఉన్నాయి, 3 ఆర్ఏసీ పనికొస్తుందా? కానీ సారు. సేట్ మాణిక్లాల్ 75, వందనాదేవి 70, రతన్లాల్ 52, లక్ష్మీదేవి 50, నందలాల్ 50, రుక్మిణీబాల 46, ప్రేమ్లాల్ 46, ఆశాజ్యోతి 40, పరిమళ్ సోని 50, కిరణ్ సోని 48, అర్చన 18, ప్రేమలత 16, కన్హయ్య 16, మందాకిని, వినోద్, మధుబాల 11, 11, 11. చాలామంది 11లున్నారే. పెద్ద సేటు మన్మలండి, ఒక్క సంవత్సరంలో 3 బిడ్డలు అయ్యారింటికి. ఎంతైందో లెక్క చెప్పాడు కౌంటర్లోని ఉద్యోగి. అన్నీ 500 నోట్లిచ్చి టికెట్లన్నీ సరిచూసుకుని ఆనందంగా వెళ్ళిపోయాడు ఆ పెద్ద మనుషుల ఇంటి మనిషి. వెనకాతలు నిలబడ్డ ముసలాయన ఏపీలో ఢిల్లీకి 2 బెర్తులు కొనుక్కుని మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. ఆయనకి టికెట్ దొరక్కపోతే ఇంకా ఎందరిని శాపనార్థాలు పెట్టేవాడో మరి. అప్పటిదాకా ఏపీకి దక్షిణ్కి కూడా 12వ తారీఖుకి పచ్చలైట్లు చూపిస్తోన్న బోర్డు ఒక్కసారి ఎర్రలైటు చూపించడంతో 12వ తారీఖున ప్రయాణం పెట్టుకున్న వాళ్ళు కంగారు పడ్డారు. ఇప్పటిదాకా 2 ఉన్నాయి, ఇంతలోకే అయిపోయాయా అనుకుని ప్రయాణం తేదీ ఎక్కడికి జరపాలో అన్న ఆలోచనలో పడ్డారు. అన్నీ బ్లాక్లో అమ్మేస్తారు, నిత్యశంకితుడు ఉవాచ. అలాంటిదేం లేదండి. సుల్తాన్ బజార్లో మాణిక్లాల్ జ్యువెల్లర్స్ లేరు, వాళ్ళ ఇంట్లో పెళ్ళిట, మొత్తం అందరూ వెళుతున్నారట. సత్య పరిశోధకుడి రిపోర్ట్ వచ్చేసింది. కలిగిన వాళ్ళ ఇంట్లో పెళ్లి ప్రయాణం మరి ఎంత సందడి. రాత్రి 8ంటికి హైదరాబాదులో దక్షిణ్ ఎక్కితే తెల్లవారి 8 కల్లా నాగపూర్ వచ్చేస్తుంది. కానీ వాళ్ళ వాలకం చూస్తే జీవితానికి సరిపడా తిండి తెచ్చుకున్నట్లున్నారు. 2 పెద్ద క్యారియర్లు, 2 డబ్బాలు, ఐస్ వాటర్ జగ్గు, చిన్న సైజు గంగాళమంతది, సంత్రాలు, మామిడి పళ్ళు, ద్రాక్ష పళ్ళు ఉన్న వెదురు బుట్ట, బకెట్టుడు ఐస్లో జలకాలాడుతున్న కోకోకోలా సీసాలు, కాకుండా 2 పెద్ద పెట్టెలు, 4 విఐపి సూట్ కేసులు, ఒక పెద్ద మ్యూజిక్ సిస్టమ్ వగైరా వగైరాలతో నాంపల్లి స్టేషన్లో రైలు బయలుదేరుతోందనగా ఎక్కారు. ఆ కుటుంబపు ఆడవాళ్ళు మంచి మంచి కోటా చీరలు సంప్రదాయంగా నెత్తిమీద కొంగొచ్చేలా కట్టుకుని ఉన్న పిల్లలు మాత్రం నేటి కాలానికి తగ్గట్టు జీన్సు షర్టులతో ఫ్యాషన్గా ఉండి ఇంగ్లీషులోనే మాట్లాడుకుంటూ వాళ్ళ లోకంలో వాళ్ళు ఉన్నారు.
తెల్లగా సన్నగా జాజి మొగ్గల్లాగా ఆడపిల్లలు, యాపిల్ పళ్ళలా మగపిల్లలు. ఆడపిల్లలు ఎంత స్టైలుగా ఉన్నా ఒంటిరవ్వ ముక్కు పుడకలు మెరవడం మానట్లేదు. వృద్ధ దంపతులిద్దరూ సకుటుంబంగా సర్దుకుని కూచుని సామానంతా సరిచూసుకునేటప్పటికీ రైలు బయలుదేరింది. మాణిక్ సేటు గారికి హైదరాబాదు నగరంలో 4 జ్యువెలరీ షాపులు, అవి చూసుకునేందుకు 3 కొడుకులు, 1 అల్లుడు ఉన్నారు. కుటుంబం అంతా ఒకే కప్పు కింద జూబ్లీ హిల్స్లో రాజప్రాసాదం లాంటి ఇంట్లో కాపలా వాళ్ళు కుక్కల రక్షణలో ఉంటారు. 50 ఏళ్ల క్రితం రాజస్థాన్ నుంచి పై పంచతో వచ్చినవాడు తెలివితేటలు, నిజాయితీ, శ్రమ పెట్టుబడిగా పెట్టి ఈనాడు ఇంతవాడయ్యాడు. వాళ్ళ దుకాణాలలో ఏదో ఒక వస్తువు కొనేందుకు ఎప్పుడో ఒకసారి వెళ్ళని హైదరాబాద్ పౌరులు ఉండరు. ఈయన హైదరాబాద్ నేలుతోంటే ఈయన ఒక్కగానొక్క తమ్ముడు జవహర్ సేట్ నాగపూర్ని పరిపాలిస్తున్నాడు. ఆయనకి 4 కొడుకులే. పెద్ద మనవడి పెళ్ళి మరి ఎవరు వెళ్ళకపోయినా కుదరదు. పిల్లలు, ఆడవాళ్ళు కొన్నాళ్ళు అక్కడ ఉండిపోయినా మగవాళ్ళు పెళ్ళవ్వగానే తిరిగి వచ్చేస్తారు. దుకాణాలు వదిలేందుకు లేదు కదా. సికింద్రాబాద్లో ఒక నడి వయస్సు జంట ఎక్కి పెద్ద సేటుగారి బెర్తుల దగ్గరున్న దారి బెర్తుల దగ్గర సర్దుకున్నారు. రైలు సికింద్రాబాద్ వదిలి ఖాజీపేట వైపు పరుగులు తీస్తోంది. బయట ఎంత వేడిగా ఉంటే ఎవడికి పట్టింది. లోపలైతే హాయిగా చల్లగా నవంబర్ నెలలో 6 బయట ఉన్నట్లుంది. కాకపోతే ఏసీలో రాత్రి ప్రయాణాల్లో బయటికి చూద్దామని తల తిప్పితే మన మొహమే కనిపిస్తుంది. అందుకే పాపం మర్యాద కాదని తెలిసినా కొందరు ఎదుటి వాళ్ళని చూస్తూ పరిశీలిస్తూ కాలక్షేపం చేస్తారు. పెళ్లివారిలో ఆడవాళ్ళు, పిల్లలు ఇంటి నుంచి, మగవాళ్ళంతా షాపుల నుంచి వచ్చినట్లున్నారు. అందుకే భోజనాల తతంగం రైల్లోనేలా ఉంది. ఆడవాళ్ళందరూ ఆ ప్రయత్నాలలో పడ్డారు. 2 అల్యూమినియం పెట్టెలు మధ్యకి లాగి రైలు వారిచ్చిన తెల్ల దుప్పటి పరిచేటప్పటికీ డైనింగ్ టేబుల్ తయారైపోయింది. లెక్కగా తళతళలాడే 16 స్టీలు ప్లేట్లు, గ్లాసులు, కటోరీలు, చెంచాలు టేబుల్ని అలంకరించాయి. ఈ లోపల పిల్లలు జగ్గులోంచి ఐసు ముక్కలేసిన చల్లని నీళ్లు గ్లాసుల నిండా పోశారు. క్యారియర్ విప్పగానే కమ్మటి నేతివాసన. తెల్లటి బట్టలో మూటకట్టిన రొట్టెల దొంతర, పచ్చిమిరపకాయల కూర, ఒడియాల కూర, పెసరపప్పుతో హల్వా, కోవా కచోరీ, పెరుగు. ఆ ఆడవాళ్ళు ఎంత శ్రద్ధగా ఆ భోజనం తయారు చేయించారో మరి. 1 గంట సేపు కబుర్లు, కేరింతలు మధ్య పెళ్లివారి భోజనాలు అయ్యాయి. ఇంతలో ఎవరో పిల్లలు మ్యూజిక్ సిస్టమ్ ఆన్ చేశారు. మధ్య మధ్యలో పండ్ల ముక్కలు తింటూ మగవాళ్ళు పేకాడుకోవడం మొదలుపెట్టారు. వాళ్లల్లో వాళ్లే ఏవో నిదానంగా మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ భుక్తాయాసం తీరే వరకు పేకలా ఆడుకున్నారు. మగవాళ్ల భోజనాలు అవ్వగానే ఆడవాళ్లు కూడా ఆ పని కానిచ్చేసి పడకల ఏర్పాట్లు మొదలుపెట్టారు. రైలు వారిచ్చిన దుప్పట్లు నీట్గా సర్ది వాళ్ళిచ్చిన దిళ్ళే కాకుండా వాళ్ళు కూడా తెచ్చుకున్న మెత్తలు కూడా పై బెర్తుల మీద పెట్టారు. పిల్లలు 2 రకాల రూమ్ స్ప్రేలు కొట్టారు. దాంతో కంపార్ట్మెంట్ అంతా పెళ్లి పందిర్లా గుబాళించింది. ఆ అంగనామణులంతా ఇదంతా సర్వసాధారణమైనట్లు రొటీన్గా పనిచేసుకుని పోతున్నారు. అందరిలోకి చిన్నావిడ అత్తగారి కాళ్ళ దగ్గర కూర్చుని ఇంకోసారి కొంగు సరిచేసుకుని పావు దబాదు మాజీ అని అడిగింది. నా బేటా జా సోజా అని ముసలావిడ పడుకోవడానికి పర్మిషన్ ఇచ్చేసింది. వీళ్ల పద్ధతులన్నీ నోరు తెరుచుకుని చూస్తోన్న సికింద్రాబాద్లో ఎక్కిన పెద్ద మనిషి పెళ్ళాం వైపుకు తిరిగి, చూసావా అత్తగారంటే ఎంత గౌరవం, ఎలాగైనా ఉత్తరాది వాళ్ళ తీరే వేరు అన్నాడు. ఆవిడ తల ఎత్తకుండానే, పెద్దావిడ చేతికి 4 గాజులున్నాయే, మధ్యవి అచ్చరవ్వలు, అటు ఇటు అచ్చకెంపులును మరి అని మళ్ళీ పుస్తకంలో పడిపోయింది. ఏది ఏమైనా మన పవిత్ర భారతదేశంలో నిమ్మళంగా సుఖంగా బతకాలంటే భగవంతుడు అష్టదరిద్రాలనిచ్చినా పర్వాలేదు, అనుకూలవతి అయిన ఒక్క పెళ్ళాన్నిస్తే చాలు.
ఇంకా వాడు చక్రవర్తే కదా. ఇంతలోకి ఖాజీపేట రానే వచ్చింది. రైలు ఎక్కగానే అందరికీ నిద్ర ఆకలి రెండూ ఎక్కువవుతాయి. అదేమిటో అప్పటికే కొందరు మంచి నిద్దట్లో ఉన్నారు. సన్నగా పాలిపోయినట్లున్న ఒక పెద్దావిడని చక్రాల కుర్చీలో తోసుకుంటూ వచ్చి ఇద్దరు వయసు మళ్ళిన వాళ్లే రైలెక్కించి వాళ్ళు సామాన్లు చూసుకుని కూర్చున్నారు. ఈ లోపల ఓ కుర్రాడు పరిగెత్తుకుంటూ వచ్చి మంచినీళ్ల బాటిల్ అందించాడు. ఇద్దరివి లోయర్ బర్తులు, ఒకళ్ళకి పైన వచ్చింది. ముసలాయన్ని పైకెక్కేందుకు సాయం చేసి, అమ్మా జాగ్రత్తమ్మా, అన్నయ్యని నిజాముద్దీన్ స్టేషన్కి రమ్మని ఫోన్ చేస్తాను, మీరు దేనికి దిగక్కర్లేదు అని తల్లికి చెప్పి, నిద్ర పట్టక కబుర్లు చెప్పుకుంటోన్న పిల్లల్ని చూసి, బేబీ జరా హమారీ అమ్మక ఖయాల్ రఖనా అని చెప్పి దిగిపోయాడు. మళ్ళీ రైలు బయలుదేరింది. అంతటా లైట్లు ఆరిపోయి లేత నీలం బల్బులు వెలిగాయి. మండు వేసవైన లోపల చలనిపించడంతో అందరూ రగ్గుల్లోకి దూరిపోయారు. కోడళ్ళందరూ బతిమాలడంతో యశోద కృష్ణుణ్ణి జోకొట్టే హాయైన మార్వాడి పాటలు పెద్దావిడ సన్నటి గొంతుతో పాడసాగింది. 10 నిమిషాల్లో కంపార్ట్మెంట్ అంతా నిద్దట్లోకి జారుకుంది. రామగుండం దాటేసినట్లుంది. తెల్లవారుతూనే నాగపూర్ వచ్చేస్తుంది. సబ్ బడేలోగ్ ఏక్ తరఫ్ హో జాओ, జల్దీ జల్దీ మాల్ నికాల్. ఏ సేట్ జరలేవు, నోరెత్తినావంటే నీ కొడుకు దక్కడు. ఆడోళ్ల పెయ్యి మీద నగలిందిట్లెయ్యమను, లేకుంటే బద్నామైతావు. రతన్లాల్ కంఠం మీద కత్తి పెట్టి ఖాజీపేటలో రైలెక్కిన ముసిలాడు బొంగురు గొంతుకతో బెదిరిస్తున్నాడు. పక్క బెర్తుల్లో జనాలంతా నిజంగానే నిద్దట్లో ఉన్నారో లేదో పరమాత్ముడికి తెలియాలి. ఒక్క ముసుగు కదల్లేదు. ఆడవాళ్ళు 4 పక్కకి చేరారు వణుకుతూ. బచ్చోంకో ఉట్నానై, పిల్లల్ని కదల్నీయలేదు. రతన్లాల్ భార్య లక్ష్మీదేవి ఆయన కాళ్ళు పట్టేసుకుంది. భాయ్సాబ్ ఉనే చోడ్దో, హమారా సబ్ కుచ్ లేలో, హమారా మాలిక్కో చోడ్దో అంది. చక్రాల కుర్చీలో వచ్చి రైలెక్కిన ముసలావిడ చెంగున లేచి కూర్చుని పెద్ద బ్యాగు మధ్యన పెట్టింది. రకరకాల గాజులు, రవ్వల ఉంగరాలు, పతకాలు, గొలుసులు అందరి ఒంటి మీదున్న నగానట్రా తిన్నగా బ్యాగులోకి వెళ్ళిపోయింది. ఖోలో ఖోలో బాక్సా ఖోలో అని పెట్టెలు తెరిపించాడు. కత్తి ఇంకా రతన్లాల్ గొంతు మీదే ఉంది. బాక్సుల్లో ఉన్న బట్టలన్నీ చిందరవందర చేశాడు. ఏవీ దొరకలేదు. ఇంత పెద్ద సేటువి, ఏం పెళ్ళికి పోతున్నావురా, బికారోన్ లెక్కున్నావు, థూ పైసలేడున్నాయి తీయండ్రి. అందరి జేబుల్లో కలిపితే 10,000 పోగయ్యాయి. స్టేషన్ వచ్చేటట్లు ఉన్నదన్నా, వాడి చెవిలో ఊదింది ముసల్ది. వెంటనే చైను లాగి రైలు స్లో అవ్వగానే 3 దూకి పారిపోయారు. 2 మైళ్ళ తర్వాత రైలు ఆగింది. అంతా లైట్లేశారు. ఏమైందనుకుంటూ వచ్చారు రైలు అధికారులు. విషయం అంతా విని రిపోర్టు రాసుకుని ఫోటోలు తీసుకుని పోలీసులు వెళ్ళిపోయారు. పంచాయతీ అయిన 10 నిమిషాలకి రైలు తిరిగి బయలుదేరింది. పెళ్లివారి ముఖంలో కత్తివేటుకి నెత్తురు చుక్కలేదు. బిక్క చచ్చిపోయారు అందరూ. తలా గ్లాసు మంచినీళ్లు తాగి పెట్టెలన్నీ మళ్ళీ సర్దుకున్నారు. ఆడవాళ్ళు ఏదో మాట్లాడబోతే ఒక్క కసురు కసిరాడు పెద్దాయన. అందరి ఉత్సాహాలు చప్పగా చల్లారినట్లయి మళ్ళీ ముసుగులెట్టారు లైట్లార్పి. తెల్లవారుతూ ఉండగానే అందరినీ నిద్రలేపింది పెద్దావిడ. ఏదో చిన్న స్టేషన్లో ఛాయలు తెప్పించుకుని తాగారు. ఒక్క నగ కూడా ఒంటి మీద లేకపోవడంతో ఆడవాళ్ళందరూ అభ్యంగన స్నానానికి వెళ్ళబోయే లక్ష్మీదేవుల్లా ఉన్నారు. మిగతా ముస్తాబులైతే చక్కగా అయ్యి మంచి బట్టలు కట్టుకున్నారు. మగవాళ్ళు పెద్దాయనతో సహా కోట్లేసుకుని తలపాగాలు కూడా పెట్టుకున్నారు. ఎందుకంటే ఆ కుటుంబాలకన్నిటికీ మాణిక్ సేటే పెద్ద కదా, రిసీవ్ చేసుకునేందుకు ఆడపెళ్లివారు కూడా వస్తారు. మరి 8 అయ్యేటప్పటికి నాగపూర్ వచ్చేసింది. రాత్రి జరిగిన సంఘటన అందరూ పక్కకి నెట్టేసి నవ్వు ముఖాలతో రైలు దిగారు. స్టేషన్కి బ్యాండ్ మేళంతో సహా పెళ్లివారు వచ్చారు. పాయిలాగు బాపుమాజీ అంటూ అందరూ పెద్దవాళ్ళిద్దరికీ కాళ్ళ దండాలు పెట్టేస్తున్నారు. మేం మాత్రం తక్కువ అని రైల్లో వచ్చి దిగిన సేటులు పినతండ్రికి కూడా అదే పనిచేశారు.
అందరూ కుశల ప్రశ్నలు వేసుకుని గేటు వైపుకి వెళ్ళసాగారు. 4 బోగీల అవతల S6 కంపార్ట్మెంటులోంచి 2 పహిల్వాన్లు గుమస్తాలు తోడురాగా సేట్ మాణిక్చంద్ జ్యువెల్లర్స్ గారింటి అసలైన పెళ్లి జవహరి 4 పెద్ద అల్యూమినియం పెట్టెల్లో దాక్కుని నిరాడంబరంగా నిశ్చింతగా కట్టుదిట్టంగా ఆడపెళ్లి వారి వ్యాన్ ఎక్కింది. ఇక్కడితో ఈ చక్కటి కథ సమాప్తం. మరొక మంచి కథలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.